మున్సిపల్ ఎన్నికలు ఎల్లుండి 11వ తారీఖు జరగబోతా ఉన్నాయి. మా అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున తూప్రాన్ నలుమూలల నుంచి వచ్చారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, నేను చెప్పినానో ఇంకెవడో వేరే పార్టీ వచ్చి చెప్పిండని ఓటేయడం కాదు, న్యాయం ఆలోచించండి. మనకు పనిచేసేటోళ్ళు ఎవరు, కష్టాల్లో సుఖాల్లో వచ్చే వాళ్ళు ఎవరు, ఓట్ల కోట్లకు వచ్చేటోళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి. తూప్రాన్ ఒకసారి కేసీఆర్ గారు రాకముందు ఒక చిన్న పల్లెటూరు ఇది. ఈ తూప్రాన్ మున్సిపాలిటీ చేసింది కారు గుర్తోళ్ళు. ఈ తూప్రాన్లో ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది కారు గుర్తు తెచ్చింది. ఈ తూప్రాన్లో ఇంత బ్రహ్మాండంగా 4 లైన్ రోడ్ వేసి ఈ హైవే నుంచి ఆ హైవేకు లైట్లు పెట్టి డివైడర్ కట్టి చెట్లు పెట్టి ఈ తూప్రాన్కు వెలుతురునిచ్చింది మన కేసీఆర్, మన కారు గుర్తు. ఈ తూప్రాన్లో ఒకప్పుడు మంచినీళ్లు కావాలంటే 4 రోజులకు వారం రోజులకు ఒక్కసారి నల్లవచ్చు. కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే ప్రతి ఇంటికి నల్లబెట్టి మంచినీళ్ళ కష్టాలు తీర్చింది కూడా మన కారు గుర్తు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. వెనకడ గీతారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్లో, మన బిందెలు అడ్డం పెట్టకపోదు. ఆమె వస్తుందంటే ప్లాస్టిక్ బిందెలు తయారు చేసుకొని బిందెలు అడ్డం పెట్టే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకపోదురు. యాదుకుందా పాత రోజు? ఇవాళ ఆ పరిస్థితి ఉందా? బంగ్లా మీదకి ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసిండు మన కేసీఆర్. అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్ అని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేసిండా లేదా? అవ్వ తాతలకు, బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, డయాలసిస్ పేషెంట్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకున్నాడు కేసీఆర్. మళ్ళా గెలిస్తే కేసీఆర్ గారు 4000 చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను 4000 చేస్తా, తులం బంగారం ఇస్తా, మహిళలకు నెలకు 2500 ఇస్తా, చాలా చెప్పిండు. నమ్మితే ఏమైంది? వచ్చినా ఏమన్నా? మా మహిళలకు నెలకు 2500 వచ్చినాయా? ఇప్పుడు 26 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 26 నెలలు నెలకు 2500 వస్తే ఒక్కొక్క అక్కకు చెల్లెకు బ్యాంకులు 65,000 పడుతుండే. పడ్డాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తూప్రాన్కు నోట్ల కట్టలు పంపిండటిగా. ఇవాళ గజ్వేల్లో ఒక అక్క చెప్తుంది, బిడ్డ 5,000 ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతుండ్రు. అంటే మరి ఏమన్నావు అక్క అన్న? 5,000 తీసుకుంటా, ఇంకా 60,000 అడకరాపో రేవంత్ రెడ్డి అని చెప్తా అన్నది. ఎందుకంటే నాకు 65,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. నేను డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాంగన జీతం పడ్డట్టు 2,500 ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు 5,000 ఇస్తే ఇంకా 60,000 కావాలి కదా, అది అడకరాపో అంటా అన్నది. ఒక అవ్వని అడిగిన, ఏం సంగతి అవ్వ అన్న? నాకు 4,000 ఇయ్యలే బిడ్డ. కేసీఆర్ 2,000 చేస్తా అంటే గెలిచిన నెలకే 2,000 చేసిండు కేసీఆర్. ఈయన గెలిచి 2.5 ఏళ్ళైంది, ఇంకా 4,000 కాలే బిడ్డ. ఆగమైంది. మేము మోసపోము, మాకు అన్నం పెట్టిన మా కారును కేసీఆర్ని యాద్ చేసుకుంటా అని అవ్వ అంటున్నది. మరి అదేవిధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్తే. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండా లేదా? ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ 1,116 ఇస్తుండు, మమ్మల్ని గెలిపిస్తే తులం బంగారం కలుపుతాము అన్నారు. కలిసిందా? వచ్చిందట తూప్రాన్లా? కొందరికి వచ్చిందట, రాలే. బంగారం అయితే రాలే, కానీ ధర మాత్రం కొండెక్కింది. ఎక్కిందా లేదా? ఒక్కటి మాత్రం జరిగింది బిడ్డ. కేసీఆర్ వచ్చినాక తూప్రాన్లా భూముల ధర పెరిగింది, మనుషుల విలువ పెరిగింది. పెరగలే? వెనకట తూప్రాన్కు పిల్లనియాలంటే వెనక ముందు 5 నా బిడ్డను నీళ్లు మోయ పెడతారు అని వెనక ముందు ఆలోచిస్తారు. కానీ కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే తూప్రాన్కే ఇయ్యాలన్నంత మంచిగా చేసిండు. కేసీఆర్ వచ్చినాక ఈ తూప్రాన్ చుట్టుపక్కల భూముల ధరలు 2 అంతలు 3 అంతలు కాలేదా? 10 లక్షలకు లేని భూమి 1 కోటి రూపాయలు చేసిండు కేసీఆర్ వచ్చినాక. పెరగలే? ఎవరైనా బిడ్డ లగ్గం ఉన్నదో, దవాఖానలో పడ్డదో, చదువులు ఉన్నాయంటే ఒక అద్దె బిగడు అమ్ముతా అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక అమ్ముడు పోతున్నాయా? ఎవడన్నా మన దిక్కు మరీ చూస్తుండా
అరే ఆపత్తుకున్నదిరా మొన్నటిదాకా కోటికి అడుగు తీయలే ఇప్పుడు 50 లక్షలకు తీసుకోరా అంటే కూడా ఎవడు వస్తలేడు. వస్తుండే ఎవడన్నా? ఒక్కటైతే అయింది చెల్లె రేవంత్ రెడ్డి వచ్చినాక. భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయిందా లేదా? నిజమా కాదా? మరిగా ఎందుకు ఓటేయాలి ఈ కాంగ్రెస్ కు? ఏం చేసింది ఈ తూప్రాన్కు? కేసీఆర్ గారు తూప్రాన్ ప్రజల గౌరవం పెంచిండు, విలువ పెంచిండు, భూముల ధరలు పెంచిండు. అరే నేను ఇప్పుడు ఆనంగా వచ్చిన, అదేమో చౌరస్తా, నర్సాపురం చౌరస్తా, ఇంకా అవతల అల్లాపూర్కి వెళ్ళి వచ్చిన. నేను ఆడికెళ్ళి వస్తుంటే ఆ బండి మీద నిలబెట్టిరు నన్ను. అది ఎప్పుడు కింద పడుతున్నానంత భయం అవుతుంది. అన్ని పొక్కలే రోడ్డు మీద. కేసీఆర్ నున్నగా ఆ కొన నుంచి ఈ కొనకు డాంబర్ రోడ్ వేస్తే 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ల ఆడాడ రోడ్డు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివని ఉండదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు? ఇంకా ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నో నాకైతే అర్థమైతలేదు. ఏమన్నా చేసిండ్రా వీళ్ళు కనీసం? అరే కేసీఆర్ ఇంత మంచి రోడ్డుకు వేస్తే యాన్న ఇంత డాంబర్ పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలివన్న లేదా? ఎన్ని గుంతల్లో చూసి 40-45 గుంతలను లెక్క పెట్టిన ఆడికెళ్ళిన దాకా అన్ని పొక్కలే పడ్డాయి. రోడ్డు కొత్త రేడే వేసిన ముఖం లేదు కానీ వేసిన రోడ్డుకి ఇంత డాంబర్ పోసే తెలివన్న లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు?